श्री सत्यानंद योगींद्र मरुणाचलवासिनः मौनींद्र रमण पादाब्ज भृंगं वंदे तमन्वाम् अरुणशैलगताश्रमवासिनं परमहंसमनंजनमच्युतं करुणया ददतं व्यवहारितां सततमात्मनि संस्थितमक्षरे करुणापूर्णसुराब्धिः कबलितघनविश्वरूपकिरणावल्या अरुणाचलपरमात्मन् अरुणो भव चित्तकञ्जसुविकासाय त्वय्यरुणाचलः सर्वं भूत्वा स्थित्वा प्रलीनमेतच्चित्रं हृद्यहमित्यात्मतया नृत्यसिभोस्ते वदन्ति हृदयन्नाम त्वत्पादाम्बुजमर्चयामि परमं त्वां चिन्तयाम्यन्वहं त्वामीशं शरणं व्रजामि वचसा त्वामेव याचे विभो वीक्षाम्ये दिशचाक्षुषीं सकरुणां दिव्यैः शिरं प्रार्थितां शंभो लोकगुरो मदीय मनसः सौख्योपदेशं कुरु वंदे शंभुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्ष्णिनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शङ्करं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं సద్గురుదేవుల చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ మనం ఈ శ్రావణ మాస కార్యక్రమంలో బొంబాయి సత్యానంద మహర్షి భక్త మండలిలో 20వ రోజు ఇవాళ మనం సాయంకాలం పూట శ్రీ శివ మహాపురాణాన్ని గురించి తెలుసుకుంటున్నాం. దీంట్లో ఎన్నో ధర్మాలు చెప్పబడ్డాయి. సమయానుకూలంగా సందర్భానుసారంగా ఈ ధర్మాలు ప్రజల్లో నిలబడడం కోసం, వాళ్ళు కూడా ఆచరించడం కోసమే ఇవి చెప్పబడ్డాయి. ఎప్పుడో చెప్పారు, ఇప్పుడెందుకు అనుష్ఠించాలా అని కాదు. ఈ ధర్మాలన్నీ సార్వకాలికమైనటువంటివి, ఎప్పుడూ అనుష్ఠింపదగినవే. మానవ శరీరంలో ఉండేటటువంటి మనుష్యులందరూ కూడా కాబట్టి అటువంటి ధర్మాలను ఎన్నో చెప్పారు. ఈ సందర్భంగా మరి శివ పార్వతులకు వివాహమైన సందర్భంగా అరుంధతీదేవి మరి పార్వతీ అమ్మవారికి స్త్రీ ధర్మాలను చెప్తున్నది. ఆమె ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మంచిది, లోక వ్యవహారం ఎలా నడుస్తుంది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా ఆమె కూలంకషంగా చెప్తూ ఉన్నది. కాబట్టి అటువంటివి
ఎప్పుడూ ఉండేటటువంటి, ఎప్పుడూ నడిచేటటువంటి, ఎప్పుడు అనుష్ఠింపదగినటువంటి ధర్మాలన్నమాట. మానవుడికి, పురుషుడికి ధర్మాలు ఉన్నాయి, స్త్రీకి ధర్మాలు ఉన్నాయి, బాలురకి ధర్మాలు ఉన్నాయి, బ్రహ్మచారికి ధర్మాలు ఉన్నాయి, గృహస్థులకి ధర్మాలు ఉన్నాయి, మరి యతులకు ధర్మాలు ఉన్నాయి, వానప్రస్థులకు కూడా అనుష్ఠింపదగినటువంటి ధర్మాలు ఉన్నాయి, సేవకుడికి కూడా ధర్మాలు ఉన్నాయి. వాడు ఎట్లా నడుచుకుంటే మరి వాడి యొక్క జీవితం సక్రమంగా ఉంటుంది. అంతేకాదు ఈ యజమానికి కూడా వాడి జీవితం సక్రమంగా ఉండే విధయాన్ని ఆయన చెప్పాడు. మరి ఇప్పుడు అరుంధతీదేవి పార్వతీ అమ్మవారికి తన యొక్క ధర్మాలను చెబుతున్నాడు. ధర్మవర్ధనము, సుఖకరము అయినటువంటి మాటలు నీకు చెబుతాను, విను. స్త్రీకి నిన్న కూడా మనం అనుకున్నాం, సంపూర్ణంగా స్వాతంత్రంగా ఇచ్చేటటువంటి వాడెవడు? భర్త. ఇంకా తక్కిన వాళ్ళు అమ్మాయి ఇచ్చినా కొద్దిగా ఇస్తుంది, అయ్యే ఇచ్చినా కొద్దిగా ఇస్తాడు, ఇంకా స్నేహితులు ఇచ్చినా కొద్దిగా ఇస్తారు. ఎవరైనా సరే ఏమి పూర్తిగా తనకుండే సంపదనంతా ఆమె చేతిలో పెట్టేవాడు. కేవలము ఏదన్నా కావాలంటే మళ్ళీ ఆమె నుంచి అడుక్కుంటాడు. అంతే కదా. కాబట్టి ఇక ఇప్పుడు పరిస్థితి కాబట్టి అట్లా ఇంట్లో అన్ని వస్తువులు ఏది పెట్టినా మళ్ళీ ఆమె ద్వారానే పెట్టాలి. ఈయనకి అన్నం పెట్టాలన్నా కూడా ఆమె పెట్టాలి కదా అన్నీ. ఇంకా ఏదన్నా గుడ్డలు చూడాలంటే ఆమెనే చూడాలి. ఇవి చాలా పాతవి అయిపోయినాయి, తీసేయి, మళ్ళీ కొత్తవి ఇవి కట్టుకో అని చెప్పి ఆమెనే చెప్పాలి. వీడుగా ఏం చేసుకోడు. అవునా? నిజమేనా? కాబట్టి ఎవరన్నా ఇవ్వాలని మళ్ళీ ఆయనకి ఆయన ద్వారా పూర్తిగా ఇచ్చేస్తే మళ్ళీ ఆమెయే అన్నీ చూసుకుంటుంది. కాబట్టి అటువంటి భార్య, భర్త మాత్రం భార్యకు సర్వాన్ని అర్పిస్తాడు. స్త్రీకి భర్త కంటే ఉత్తమమైనటువంటి స్నేహితుడు అంటే అన్నీ చెప్పుకోదగినటువంటి వాడు ఎవడు? భర్తే. మరి వాడు కూడా ఏం చేస్తాడు? అన్నీ ఈమెకే చెప్పుకుంటాడు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, ఇంకా ఏమి వచ్చినా కూడా ఇది ఇలా అయింది, అలా అయింది అన్నీ చెప్పుకుంటాడు. కాబట్టి స్నేహితులు వాళ్ళు ఇద్దరు. మరొకటి చెప్తున్నాడు, ఏదన్నా మాట అంటే అభిప్రాయ భేదాలు ఏమన్నా వచ్చినా కూడా అవి ఎలా ఉండాలంట? అద్దం మీద పెసరు గింజలాగా ఉండాలంట. ఏమి పెసరు గింజ ఎలా ఉంటుంది చూడండి, అది నున్నగా ఉంటుంది. అద్దం మీద వేస్తే జారిపోతుంది, అది నిలబడదు. అట్లా ఇది కూడా ఏదైనా అనుకున్నా అప్పటికప్పుడు మర్చిపోవాలా. ఇక కొంతమంది జీవితాంతం గుర్తుపెట్టుకొని అవే సాధిస్తూ ఉంటారు. అవన్నీ అట్లా. ఇదిగో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భార్యాభర్తలు ఇదిగో వాళ్ళ భర్తనేమో వాళ్ళ అమ్మను వాళ్ళ ఇంటి వాళ్ళను ఏదో ఒకటి అంటే ఈమె కోపం వస్తుంది, సహించదు. అది చాలా ప్రమాదకరమైన మాట అన్నమాట. అనకూడదు వాళ్ళ గురించి, వాళ్ళు ఎట్లన్నా ఉండని కాక. ఇక మరి ఈమె కూడా మీ వాళ్ళు అటువంటి వాళ్ళు, మీ అమ్మ ఇటువంటిది, మీ ఇట్లా అంటే ఇది కూడా మరి జగడానికి దారి తీస్తుంది. ఇవి రెండు, అటు ఆమె అనకూడదు, ఇటు వీడు అనకూడదు. కాబట్టి ఇవి రెండు, ఎందుకంటే వాళ్ళకు అమ్మగారి మీద ఉండే ప్రేమ అత్తగారి మీద రాదు, ఎంత ఇదిగా చూసుకున్నా రాదు. తర్వాత
వీడికి వీళ్ళ అమ్మ మీద ఉంటుంది కదా, ఇక కొందరు అట్లా మాటిమాటిగా అంటూ ఉంటే వీడు కూడా పాపం నల్లిగా ఏమనలేక, ఏమి ఆమెను అనలేడు, అమ్మను అనలేడు, కోడలు ఇటువంటిది అటువంటిది అని అట్లా అంటే ఇది కూడా వీడు నలిగిపోతూ ఉంటాడు. ఒక చోట చెప్పారు ఏమిటంటే, అడకత్తెరలో వేసినటువంటి పోక చెక్కలాగా నలిగిపోతూ ఉంటాడు. ఏమన్నా భార్యను అన్నాడు అనుకో, ఏమన్నా అంటే మీకు వాళ్ళే ఇష్టం, నేను ఇష్టం లేదా అంటది, ఇష్టం లేదు అంటది, అంతే. ఇంకా అంటే అట్లా కాదన్నా కూడా మరి అటు ఎందుకు మాట్లాడుతున్నావు అంటారు మళ్ళీ. అట్లా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ మధ్యలో సామరస్యంగా వెళ్ళాల్సింది ఏమిటి, వాళ్ళు అత్తగారి వాళ్ళని అనకూడదు, ఇటు మామగారి వాళ్ళను అనకూడదు. కాబట్టి అట్లా జీవితము నడుచుకోవాలా. ఇంకా ఇది ఎంత సుకుమారం అంటే తామర తూడు లోపల ఒక పెద్దది ఇంతది ఉంటుంది చూడండి, చెరువుల్లో పండుతాయి అవి, లోపల కాడలు ఉంటాయి చిన్న దారం లాంటివి, అవి ఎంత మృదువుగా ఉంటాయంటే ఊరికనే ఇలాంటి ఇరిగిపోతాయి. ఈ సంసారం కూడా భార్య భర్తలు ఇద్దరు సెట్ అయ్యేదాకా అలా ఉండాల. కొన్ని ఎన్ని సెట్ చేసినా అట్లా ఇరిగిపోతా. ఇక ఏదన్నా తేడా వచ్చిందనుకో, ఇక చిన్న చిన్నవి కూడా ఇది ఇట్లా చేసినావు, అట్లా చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు అని ఇక ఈ బంధం ఒకవేళ బలపడిందనుకో ఎట్లా ఉంటుందంటే ఇనుప సంఖ్యలలాగా ఉంటుంది. ఏమి ఇనుప సంఖ్యలు వేస్తే అది కొంచెం వస్తుందా, బంగారం సంఖ్యల కంటే కొద్దిగా వంగుతుంది, కానీ ఇనుప సంఖ్యలు వంగ. అంటే అంత బలిష్టమైనటువంటి బంధం మానవుడికి, భార్యకి భర్తకి అటువంటి బంధము అట్లా ఉండాలి. మరి ఏది ఏమన్నా నేను చెప్పాను ఒకసారి, మీ అందరు విన్నుని ఉంటారు. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా, ఏమి వాళ్ళ ఇంట్లో భోజనం అన్నీ పెట్టారు, బాగా ఇద్దరు చాలా ప్రేమగా అందరు, ఇంకా ఎవరెవరో ఉన్నారు. నేను వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు ఆయన తయారు చేస్తాడు దాన్ని, అది చెప్పా ఇట్లా మేము చేయించాలనుకుంటున్నాము, నాకు అది చేసివ్వండి, దాని కాస్ట్ ఎంత అయితే అంత ఇస్తుంది అని చెప్తే ఆయన కంటే ముందు ఆ అమ్మగారు ఎత్తుకున్నారు. ఏమి అమ్మగారు ఎత్తుకొని, మీరు ఎన్ని చెప్పారో అన్నీ చేసిస్తాం, ఏమో ఒక్క 5 పైసలు కూడా తీసుకోం, మీ దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి అని చెప్పి అంటూ, నేను ఊరికి ఆయన మొహం చూసిన, ఈమె అండి ఇట్లా అంటున్నది మరి అని నేను ఆయన నేను ఒకటే, మీరు ఆయన మొహం చూస్తున్నారేంటి అన్నది. అంటే అంత అథారిటీ ఏంటి, నేను చెప్పిన దానికి మా ఆయన కాదన్నాడు, అంటే మీకు ఇస్తామంటున్నాడు కాబట్టి చూడండి అంత. మన దగ్గర డబ్బులు లేవే ఎట్లనే అని అంటాడేమో అని చెప్పి ఆ మాట అన్నది. ఏమన్నది, ఆయన నేను ఒకటే, ఇవ్వాల్సిందే. అంటే అంత అట్లా ఉంటారు ఇప్పటికీ కూడా అమ్మగార్ల వల్లనే కొద్దిగానన్నా ధర్మం నిలిచి ఉన్నది. దాన ధర్మాలు చేయాలంటే వాళ్ళే తక్కినోళ్ళు, వాళ్ళ పురుషులు అంత వీళ్ళ యొక్క ప్రోద్బలం చేత, అమ్మగారుల యొక్క ప్రోద్బలం చేత దాన ధర్మాలు చేస్తుంటారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు ఒప్పుకోరని దొంగతనంగానన్నా తెచ్చి ఇస్తారు. ఉన్నారు అట్లా కొంతమంది. ఏం చేస్తాం మరి, వాడు ఒప్పుకోకపోయే. కాబట్టి అటువంటి మహాతల్లులు ఉన్నారు కాబట్టే నిజంగా ఈ రోజుకి ఈ ధార్మికమైన కార్యాలు నడుస్తున్నాయి. ఇక కొందరు అడిగితామంటే మన ఇంట్లో అది లేదు ఇది లేదు, నువ్వు అక్కడ ఇస్తారంటావు ఇక్కడ ఇస్తారని పోరు పెట్టింది అనుకో,
అందుకే దాంట్లో చెప్పాడు, చెవిలోని జోరీగా, కాలిలోని ముళ్ళు, కంటిలోని నలుసు, ఇంటిలోని పోరు, ఇంతింతగాదయా విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. కంటిలో నలుసు అంట. కంటిలో ఏదన్నా నలుసు పడిందనుకో ఎంత బాధగా ఉంటుంది. చెప్పులోని గులకరాయి, అది మధ్యలో అటు ఇటు రాకుండా ఈ బూట్లు వేసుకుంటారు చూడు, వాళ్ళ లోపలికి ఒకసారి ఎప్పుడన్నా పోయిందనుకో అది ఇక తీసేదాకా అసలు మనసున పట్టదు, నడవలేడు, ఏం చేయలేడు. ఇక చెవులోని జోరీగా ఒక ఈగ ఉంటుంది, అది ఒక్కొక్కసారి వచ్చి చెవిలో గుర్రమంటుంది, మళ్ళీ మనం ఇట్లా కొట్టగానే మళ్ళీ వస్తుంది అది. అట్లా మాటి మాటికి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు, ఇక తర్వాత ఇంటిలోని పోరు, అంటే అమ్మగారు పెట్టేటటువంటి పోరు కూడా అలాగే ఉంటుందంట. ఏమి ఒక్కొక్కసారి అలాంటి అంటే మంచి పనులు కానీ చెడ్డ పనులు కానీ చేసేదాకా వాళ్ళు వదిలిపెట్టారు ఒకటి అనుకున్నారంటే. ఏమి అందుకే చాలామంది అమ్మగారులు మంచిగానే ఉంటారు, మంచి పనులే చేయిస్తారు భర్తల చేత. నిజంగా ఇది ఉంది. లేదు ఇక వాడు మరీ మూర్ఖుడైపోతే ఏం చేస్తారు, వాళ్ళకి తెలియకుండా మంచి పనులు చేస్తారు వాళ్ళు. కాబట్టి చెయ్యాల కూడా. ఇప్పుడు అందుకే ఆయుష్ ఎవరి వల్ల పెరుగుతుంది, పురుషుడికి, అంటే స్త్రీ వల్ల పురుషుడికి ఆయుష్ పెరుగుతుందంట. ఏమి కాబట్టి ఈ ఇనుప సంఖ్యలు వాళ్ళకు ఉండేటటువంటివి. కాబట్టి చెప్తున్నాడు, భర్తను స్వాధీనంలో ఉంచుకోవాలంటే ఆయన యొక్క మనస్సును గెలవాలి. ఏమి మందులు మాకులు కాదు, దానికి ప్రేమ ఒక్కటే. దానికి కారణం ఏమిటి, వాళ్ళ యందు చూపించేటటువంటి ప్రేమ. మనకు కష్టమైనా సరే సహించి వాళ్లకు సుఖాన్ని కలగజేయాలి. ఏం ఇప్పుడు దమయంతిని నలుడు వదిలిపెట్టేస్తే అరణ్యంలో, కీకారణ్యంలో ఎంతో జంతువులు క్రూరమైనటువంటి మధ్యాల్లో వదిలిపెట్టి వచ్చాడు ఆయన. అప్పుడు ఏమన్నా తెలుసా ఆమె, అయ్యో నలుడికి నేను లేవగానే ఏదో మంచి మాటలు చెప్పి ఆయన కష్టాలను మనస్సును నేను కొద్దిగా ఓదార్చేదాన్ని. ఇప్పుడు అటువంటి వాళ్ళు కూడా నలుడికి చెప్పేవాళ్ళు ఎవరు లేరే, నన్ను కూడా వదిలిపెట్టిపోయాడే, ఏదో 4 మాటలు చెప్దామంటే ఆయన ఎక్కడికి పోయాడో తెలియదే అని చెప్పి ఇలా ఏడ్చింది. ఇప్పుడు మనమైతే ఏమైనా ఏడుస్తాం చెప్పండి. పనికి మాలినోడు అర్ధరాత్రి అరణ్యంలో ఉంటే, ఈ కీకారణ్యంలో ఏంటి క్రూరమైనటువంటి జంతువుల మధ్యలో నన్ను ఇట్లా వదిలిపెట్టిపోయినాడు, పనికి మాలిన ఎదవా అని అంటారు. ఏమి కానీ అట్లా ఆమె ఏమి చేసింది, ఆయన్ని ఒక్క పల్లెత్తు మాట అనలే. ఆయనకు సుఖాన్ని కలిగించి 4 మాటలు చెప్తే ఓదార్పుగా ఉండేవాడే. ఉదయం లేచి అయ్యో ఆయనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు ఇంకా అని. అంటే అది ప్రేమ అంటే, మన సుఖాన్ని చూసుకోవడం కాదు. దీంట్లో భక్తిలో కూడా అదేనండి. ఒకటి కోరి నువ్వు ఏదైతే భక్తి చేస్తావో అది భక్తి కాదట. ఏ అవ్యాజమైనటువంటి ప్రేమ, ఏ కారణం లేకుండా వాళ్ళ మీద ప్రేమను చూపించడం, అది భగవంతుని మీద కూడా అదే నిజమైనటువంటి ప్రేమ. తత్సుఖే సుఖిత్వం అని ఒక సూత్రం ఉంది, చిన్నదే. తత్సుఖే సుఖిత్వం, ఆయన సుఖములో తన సుఖాన్ని చూసుకోవాలట. ఏంటి అది నిజమైనటువంటి ప్రేమ. ఇక మనమేం చేస్తామంటే మన సుఖాన్ని చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, ఆయన ఎట్లన్నా పోని అని. అది ప్రేమ కాదు. ఏమి కాబట్టి అట్లా అంటే మనమే ఉండాలన్నా, ఆయన లేకపోయినా పర్వాలేదు, లేదు ఆయన సంగతి వదిలిపెట్టాయి, నీ ధర్మాన్ని నువ్వు ముందు చెయ్యాల.
ఆయన ఎట్లన్నా ఉండనిగాక. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడే వచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటంటే ఆయన మనల్ని బాగానే చూడడు, ఇంకా మనం చూసి ఏం ప్రయోజనం అని చెప్పి వీళ్ళు చేసేటటువంటి ధర్మాన్ని వీళ్ళు చెయ్యరు. ఇప్పుడు ఇవాళ కాకపోయినా రేపైనా సరే వాడు అది గమనించి తప్పకుండా మన మార్గంలోకి రావడానికి ప్రయత్నం చేస్తాడు. అది అందుకే తత్సుఖే సుఖిత్వం. ఎంత మంచి మాట అంటే ఇప్పుడు ఉండేటటువంటి ట్రెండులో నువ్వెంతో నేనంతా, నువ్వు ఇస్తే నేను ఇస్తా, ఆ స్థితికి వచ్చింది ఏంటి? ఇది సామాన్యమైనటువంటి ధర్మం. అందుకే ఇద్దరు జాబులు చేస్తున్నారు, పని చేస్తున్నారు, ఎవరి అకౌంట్ వాళ్ళదే. వీడి అకౌంట్ ఆమెకి తెలీదు, ఆమె అకౌంట్ వీడికి తెలీదు. అట్లా అంటే ఒకవేళ ఏదన్నా అడిగితే కూడా నాదెందుకు ఇవ్వాలి, అడగకుండా ఇవ్వాలి. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే, అందుకే ఏం చెప్పిందంటే స్త్రీ పురుషు మీద పూర్తిగా ఆధారపడి ఉండాలి. అప్పుడు అంటే పూర్తిగా ఇక ఆధారపడి అంటే అన్ని రకాలుగా ఉంటే అప్పుడు అరే అని ఒక ఆలోచన వస్తుంది. అట్లా కాకుండా ఆమెకు ఉన్నాయిలే మనమేం చేసేది అనే ఆలోచన వస్తుందా రాదా? వచ్చేసరికి సగం తగ్గిపోయాయి ఆమె గురించి. వాడికి కూడా అంటే ఆమె కూడా అరే ఆయనకు అన్నీ చేయాలా, ఇది చేయాలా, అది చేయాలా అని ఒక ఆలోచన విధానం. ఆయన చేసుకుంటాడులే అట్లా. ఇప్పుడు ఆమె కష్టపడి వచ్చే, ఈయన కష్టపడి వచ్చే, పాపం ఇద్దరు అలసిపోయి ఇంటికి పోయిన తర్వాత ఆమె ఆ సోఫాలో పడుకునే, ఈడేమో ఈజీ చైర్లో ఒక నిమిషం అట్లా. వాళ్ళకు మంచి నీళ్ళు ఇచ్చేవాడు దిక్కులేకపోయాయి. ఎవరినైనా ఒకవేళ భర్త భార్యను అడిగిందనుకో, భార్యను అడిగాడనుకో ఒక గ్లాస్ మంచి నీళ్ళు ఇవ్వే అంటే నేనే పోయి వచ్చినా, నువ్వే పోయి వచ్చినావా, నేను కూడా పోయి వచ్చిన, నేను అలసిపోయి అంటే ఏమయ్యా అప్పటికి. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్. అందుకే తన ధర్మాన్ని తాను సక్రమంగా, ఇప్పుడు నీ మీద ఇక నువ్వే తెచ్చుకో అంటే నీ మీద ప్రేమ ఎట్లుంటుంది చెప్పండి. కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చే పరిస్థితి లేకపోయా. వాడో ఇక ఒకవేళ ఇద్దరు వచ్చి కొద్దిగా లేట్ అయిందనుకో, అరే నువ్వు వంట చేయరా ఇవాళ, నేను లేటుగా వస్తా, బాబు చచ్చినట్టు ఒరే ఇక అదేం లేదు. ఇప్పుడు అట్లనే ఉంది. పేర్లు కూడా ఒరే తరయ్యే పేర్లు పెట్టి ఎప్పుడో. అందుకే పూర్వకాలంలో అట్లా కాదు. అరే కలిమనిమ కాదు, మనుష్యుల యొక్క బుద్ధుల యొక్క విపరీతం తత్వం. అంతేగాని ఇప్పుడు కలిమహిమ అంటే పూర్వకాలం త్రేతాయుగంలో సూర్యుడు పశ్చిమంగా ఉదయించాడా? అదే తూర్పుకు ఉదయించాడు. ఇప్పుడు కూడా తూర్పుకే ఉదయిస్తున్నాడు, పశ్చిమంగానే అస్తమిస్తున్నాడు. ఒక ఫారిన్ కాదు, పాడు కాదు, వీళ్ళ యొక్క బుద్ధుల యొక్క బుద్ధులు మారిపోయాయి, వీళ్ళ స్వార్థం పెరిగిపోయింది. నిజంగా చెప్పాలంటే ఇది ఒక్కటే కారణం. రేపొద్దున ఏమన్నా అయితే, ఇప్పటి నుంచే ఇవాళ పెళ్ళయింది, రేపటి నుంచే అరే రేపొద్దున ఏమన్నా అయితే మన కాళ్ళ మీద మనం నిలబడాలి కదా అంటే ఆ తత్వాన్ని దృఢం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయటంలే. ఏం చేస్తున్నారు? ఆ అడుగు పెట్టినప్పటి నుంచి నేను చూసుకోవాలి కదా,
అనేటటువంటి అంటే ఆయన వాడు వీడు అంతే, అట్లా ఇద్దరు అలా అయిపోతున్నారు. కాబట్టి ఒక్కటే మార్గం అని చెప్తున్నాడు, ప్రేమతత్వం, సేవాతత్వం. సేవ ఎక్కడైతే ఉంటుందో ఆ సేవ వల్ల ఎంత వాడైనా సరే వాడు ప్రేమను తప్పకుండా చూపిస్తాడు. ఏమి ఇతర మార్గాలను ఎన్ని చేసినా భర్తను కట్టేయలేడు, స్వాధీనంగా ఉండలేడు. దీంట్లో మరొక మాట చెప్పారు, పూలమాలతో ఏనుగును కట్టేస్తే పూలమాల ఆగుద్దా? ఏం చేస్తుంది ఏనుగు? ఇగో ఇది కూడా అంతే. ఏదో వేరే వేరే మార్గాల ద్వారా పురుషుణ్ణి కట్టేద్దాం అనుకుంటే అది ఆగే ప్రశ్న లేదు. ఇక కొందరు ఏమిటంటే పరువు పోతుందని, ఇక తన యొక్క గౌరవ మర్యాదలు పోతాయని ఇంట్లో ఎంత పోరున్నవాడు అట్లా తెగించి మాట్లాడేటటువంటి వాళ్ళ దగ్గర ఎవ్వరు ఏమీ చేయలేరు. అందుకే వాళ్ళు నోరుకు భయపడే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏమి వాడు కానీ ఈమె కానీ. కొందరు స్త్రీలు వాళ్ళ యొక్క నడవడిక చేత భర్త యొక్క ప్రేమను పొందుతారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఏమి సావిత్రి, వాళ్ళందరి పేర్లు నిన్న కూడా మనం అనుకున్నాం, వాళ్ళు పుణ్యాత్మలు వాళ్ళు. సావిత్రి సంగతి మనందరికీ తెలిసిందే. ఏమి ఆయన భర్త చేసుకున్న తర్వాత మరి ఫలాని రోజు నారదుడు వచ్చి చెప్తాడు, అదే ఈయన తొందరగా చనిపోతాడయా అంటే ఇక ఆమెను వదిలిపెట్టకుండా అతనితోనే తిరిగింది. అత్తమామలకు సేవ చేసింది, అన్నీ చేసింది. మరి అరణ్యానికి వెళ్ళాడు యజ్ఞకర్రలు తీసుకురావడానికి పోతే అక్కడ అస్వస్థతకు గురైపోయి ఈమె తొడ మీద తల పెట్టుకొని అరే ఎట్లా అవుతుంది అన్నాడు. నిమిషాలు ఏంది ఎప్పుడు చెప్పలేం, వాడు అవుతుందంటే ఆమెకు తెలుసు, అతనికి తెలియదు నా భర్త ఇవాళ ఏదన్నా అవుతాడేమో అని. కాబట్టి వెంటనే ఆమె తన తొడ మీద పెట్టుకొని ఆయన్ను పట్టుపోతుంటే ఆమెకు ఆ యమధర్మరాజు కనిపించాడు. కనిపించేసరికి అరే రే నా భర్తని ఈయన తీసిపోతున్నాడు అని చెప్పేసేసి ఆయన వెనుక ఒక 10 అడుగులు నడిచిన తర్వాత అప్పుడు ఆయనను పిలిచింది, అయ్యా ఇలా నా భర్తను పట్టుపోతున్నావు అని చెప్పి అడిగి చెప్తే, మిత్రుల అంటే అవునమ్మా మీరు ఆయుష్ తీరింది, పట్టుపోతున్నా అంటే నేను నీకు స్నేహితురాల్ని, మిత్రత్వం 10 అడుగులు ఎవరైతే నడుస్తారో వాళ్ళను అనుసరించి వాళ్ళు ఏమవుతారు, మరి మిత్రులకి కష్టం ఇవ్వచ్చా అని చెప్పి ఆయన యమధర్మరాజును అడిగి అన్నీ ఇక ప్రశ్నలు చాలా ఉంటాయి అక్కడ, అవన్నింటికి సమాధానం చెప్పి ఆమె మళ్ళీ భర్తను ఎట్లాగైతేనేమి తెచ్చుకుంది. కానీ ఆయన అవే కావాలంటారు. ఆమె స్త్రీకి అంతకంటే సౌభాగ్యం మరొకటి లేదు అని చెప్పేసేసి, అంటే అట్లా సావిత్రి అంటే భర్తను తెచ్చుకోవడానికి కూడా సమర్థురాలు ఎవరు, అదే స్త్రీ. కాబట్టి శాండిల్యుడు, లోపాముద్ర, శతరూప, అనసూయ కూడా అంతే కదా, ఆమె ఎంతో గొప్ప పతివ్రత. ఆమెకు అసూయ లేదట, అందుకని అనసూయ అయింది ఆమె. ఎవ్వరి మీద కూడా అంటే దేవతల కంటే కూడా గొప్పది ఆమె. లక్ష్మి, స్వధ, సౌజ్ఞ, సుమతి ఇత్యాదులందరూ కూడా ఈ దాంపత్య ధర్మాలను మరి ఆచరించారు. ప్రభాత సమయంలో భర్త కంటే ముందు లేవాల, మరి భర్త
లేచేటప్పటికీ ఈమె శుభ్రంగా బాగా కనిపించాల, పాసిమోహంతో కనిపించకూడదంట భర్తకి. ఏమి చెప్తున్నారు ఇక్కడ, దర్శనం ఇవ్వాలి. మరి రాత్రి భర్త పడుకున్న తర్వాత ఈమె పడుకోవాలి. భర్త కంటే ముందు భోజనం చేయకూడదు. మరి భర్తతో సమానంగా కూర్చొని కూడా భోజనం చేయకూడదు. ఏమి ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు. ఏమి భోజనం మరి భర్త ఎదుట అలంకారరహితంగా ఎప్పుడూ కనిపించకూడదు. చిప్రి ఎంట్రుకలతో లేకపోతే కనిపించన్నారు కదా, అట్లా కనిపించకూడదు. ఇప్పుడైతే అందరూ ఎంట్రుకలు ఇరబోసుకొనే ఉండేది. ఎవ్వరు దూసుకునేదిలే, పాడులే అన్నీ దూసుకుంటారేమో కానీ అంతే. జడన్నా జడ వేసుకోవాలా కనీసం. ఏమి అంటే కొద్దిసేపు స్నానం చేసిన, తలంటు స్నానం చేసిన తర్వాత వెంట్రుకలు కొద్దిగా తడిగా ఉంటే కొద్దిగా ఆరబెట్టుకొని జడ వేసుకోవచ్చు. ఏమి అందుకే అమ్మగారులకు అభ్యంగన స్నానము వారం రోజులకు ఒకసారి చెప్పారు, రోజు చెప్పలే. ఏమి పురుషుడైతే రోజు తల మీద నుంచి స్నానం చేయాలి. అట్లా కార్యార్థి అయి ఒకవేళ పొరుగురికి వెళ్తే ఆ సమయంలో మరి అలంకార భూషిత అయి ఉండకూడదు, మామూలు సాధారణంగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో భోగభాగ్యాలు అన్నీ ఉంటాయి. తద్వ్యతిరేకంగా ఉంటే ఇక దరిద్ర దేవత వచ్చేస్తుంది. ఇక వీధి గుమ్మంలో తనకి ఇల్లు ఉంటుంది, వీధి గుమ్మంలో నిల్చొని ఆమెనే వచ్చిపోయే వాళ్ళని చూడకూడదు. చాలామందికి కొంతమందికి అట్లా అలవాటు ఉంటుంది. ఆ వీధి గుమ్మంలో కూర్చొని తల దువ్వుకోవడం ఇవన్నీ చేస్తుంటారు. అవి కూడా చేయకూడదు. ఇక ఇంటి గుర్తు ఇతరులకు ఎవ్వరికీ చెప్పరాదు. ఒకవేళ చెప్తే తన పరువు తానే తీసుకున్నట్టు అవుతుంది. ఏంటి కాబట్టి అట్లా ఎవరికో ఆర్చి తీర్చే వాళ్లకు ఏమి అదేమన్నా వాళ్ళు పెద్దవాళ్ళుగా ఉండేటటువంటి వాళ్ళు ఏమన్నా మన కష్టాలను తీర్చుతారు అనుకుంటే అటువంటి వాళ్ళకి చెప్పాలి. అంతేగాని అందరికీ మన ఇంటి గుర్తుని బయట పెట్టే వాళ్ళకి చెప్పకూడదు. ఏమి అట్లా. తర్వాత ఈ అత్తగారింట్లో జరిగేటటువంటి, ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత అత్తగారింట్లో వచ్చి జరిగేటటువంటి ప్రతి విషయము అక్కడికి వెళ్ళిపోద్ది. ఇక వాళ్ళ అమ్మగారు ఏవేవో లైవ్ వాళ్ళ అమ్మగారు ఇది ఇట్లా అట్లనే ఏదో వాళ్ళు ఇప్పుడు ఈమె సుఖం చూడాలనుకుంటుంది కానీ వాళ్ళ ఇంట్లో చిచ్చు పెడుతున్నా అనుకోదు. ఈమెకు వ్యతిరేకంగా అవన్నీ జరుగుతుంటాయి, అట్లనే నువ్వు ప్రశాంతంగా ఉండలే అనే అమ్మలు ఎంతమంది ఉన్నారు. అమ్మో నా కూతురు ఇట్లా అయిపోతుందా అని ఎగిరి పడి ఆమె వాళ్ళ ఇంట్లో చిచ్చు పెట్టేస్తుంది. అట్లా అత్తలు కూడా అమ్మలు కూడా ఉన్నారు. కాబట్టి అట్లా ఉండకూడదు. తన అనుమతి, భర్త అనుమతి లేకుండా ఒక వస్తువు ఇతరులకి ఎవ్వరికి ఇయ్యరాదు. ఏదన్నా సందర్భం బట్టి అట్లా ఇస్తే పర్వాలేదు కానీ అడిగి ఇవ్వాల, పెత్తనం చేయకూడదు. మరి ఎక్కడన్నా ఉత్సవాలు జరిగితే, తిరునాళ్ళు జరిగితే, ఇంకా పార్కులకు వెళ్ళాలనుకుంటే, ఇంకా ఎక్కడన్నా ఇవన్నీ తిరగడానికి వెళ్ళాలనుకుంటే భర్తతోనే వెళ్ళాల, లేకపోతే నాన్నతో వెళ్ళాల. ఇంకా వేరే వాళ్ళతో ఎవ్వరితో కూడా వెళ్ళకూడదు. ఆఖరుకు అన్నతో కూడా వెళ్ళకూడదు.
పెళ్ళి అయితే భర్తతో వెళ్ళాలా, పెళ్ళి లేకపోతే నాన్నతో వెళ్ళాలా. నానంత సేఫ్టీ ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. అన్న కూడా ఉంటాడనుకో, కానీ కాబట్టి అట్లా ఏమైందంటే ఒకసారి మీకు భాగవతంలో ఒక కథ వస్తుంది. కంసుని యొక్క తల్లి ఆమె ఒకరోజు బాగా అలంకరించుకొని అక్కడ ఉండేటటువంటి ఉద్యానవనంలో, వాళ్ళు రాజులు కదా, ఉద్యానవనంలో ఒంటరిగా తిరుగుతున్నది. చిలికత్తలు ఎవరు లేరు. అప్పుడు చూసి అట్లా తిరుగుతూ ఉంది. కొంతసేపు అట్లా తిరుగుతూ ఉంటే ఒక రాక్షసుడు ఆయన వాయు రూపంలో వస్తాడు. వాయు రూపంలో వచ్చి ఆమెను ఆలింగనం చేసుకుంటాడు. చేసుకుంటే నన్ను ఇలా, అప్పుడు తెలుస్తుంది ఆమెకు, ఇలా చేసావు నేను శపిస్తా అంటది. అంటే ఆయన అంటాడు కదా, నువ్వు ఒంటరిగా వచ్చావు, ఒంటరి స్త్రీ అనుకున్నా నేను, ఏమి అందుకని ఆలింగనం చేసుకున్నా. కాబట్టి నీలో ఉంది దోషం, నేను కాదు. కాబట్టి నీకు ఒక కొడుకు పుడతాడు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఏమి ఆడే ఎవరు? కంసుడు. కాబట్టి ఇట్లా తన గార్డెన్లకి వాటికి వీటికి వెళ్ళేది కూడా ఎవరితో వెళ్ళాలా? తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా, తర్వాత ఈ ఉత్సవాలు తిరునాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, వీధి నాటకాలు పూర్వకాలంలో. ఇప్పుడు సినిమాలకు పోతుందా అదే లెక్క. వాళ్ళ ఇంట్లో ఒకతే వెళ్ళిపోద్ది, ఏమో ఇంకెవరన్నా పెట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ అటు అన్నని పెట్టుకోదు, ఇటు అమ్మని పెట్టుకోదు, ఇటు తను ఇంకెవరెవరితోనో షికార్లకు వెళ్ళిపోతుంది. అక్కడ ఏమవుతుంది ఇక చెప్పక్కర్లే, మనం ప్రత్యేకంగా వర్ణించాల్సినటువంటి అవసరం లేదు మనందరికీ. ఇప్పుడు కాలేజీలు కూడా అంతే, అవి సర్వనాశనం చేస్తున్నాయి. ఇక సెల్ ఫోన్లు మంచిగా ఉపయోగించుకుంటే మంచిదే, కానీ దానివల్ల కూడా ఎన్నో అనర్థాలు. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఏంటి ఇవే ఎక్కువ వినబడుతున్నాయి. కాబట్టి చదువుకో, కానీ ఈ మధ్య అడ్డదారులు వచ్చేసరికి వాళ్ళ యొక్క లైఫ్, కొంతమంది బాగుంటారు జీవితాంతం. ఇప్పుడు మొన్న కూడా సర్వే చేశారట. ఏంటి మొన్న లేటెస్ట్ సర్వే ఏమిటంటే, పూర్వము పెద్దలు కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళు బంధాలు చాలా గట్టిగా ఉన్నాయట, 90%. ఇక వాళ్ళంతటా వాళ్ళు ఎన్నుకొని చేసుకున్నటువంటివి, ఈ అమ్మాయికి ఏం చేస్తాడంటే వాడు ఆకాశంలో పెద్ద పెద్ద హర్మ్యాలు చూపిస్తాడు, స్వర్గం చూపిస్తాడు అరచేతిలో. వాడి దగ్గర 10 రూపాయలు 100 రూపాయలు అవన్నీ ఈమె కోసం ఖర్చు పెట్టి, ఇంత పెద్దదా, ఇంత గొప్పవాడా, ఇదే, అబ్బా ఎంత బాగుంది అయిపోతుంది. ఇక నిజమైనటువంటి వ్యవస్థ ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో వీని దగ్గర ఏముండవు. ఇక దాని మెడలో ఉండేటటువంటి బంగారం అమ్మి తినాల, అది అప్పుడు తెలుస్తుంది వాడికి. దానికి అప్పుడు పాలు కొనుక్కోవాలన్నా దాని బంగారమే, దాని పర్సే ఖాళీ, వీడి దగ్గర ఏముండదు. అంతదాకా ఇట్లా చూపించినావు, ఏమయ్యా ఇట్లా చేసినావు అంటే, అప్పుడు ఉండే చేసినా ఇప్పుడు ఏం లేవు అంటాడు. ఇక కట్టుకున్న దానికి ఏం చేయాలి, అది అనుభవించాలి, తప్పదు. ఆకాశంలో స్వర్గం చూపిస్తాడు వాడు. ఎంతవరకు? అది వలలో పడేదాకా. పడిందా అంతే, వాడు పోతాడు వీడు పోతాడు, ఇద్దరు. మొన్న ఏదో చూస్తున్నా, వాడు ఇదిగో బియ్యానికి ఇంత,
అద్దెకి ఇప్పుడు ఇంట్లో వెళ్ళిపోయిన వాళ్ళ ఇంట్లో ఒకవేళ మంచో ఎవరో అమ్మగారు ఉంచుకుంటారు, లేకపోతే వేరే కాపురం పెట్టాలనుకుంటారు కదా. అద్దెకు తీసుకోవాలా, దానికి ఒక 10,000 ఇప్పుడు రూమ్లో ఊరికనే వస్తున్నాయా. సరుకులకింత ఒక 2,000, మరి కరెంటు బిల్లు ఒక 2,000, తర్వాత రానుపోను ఖర్చులు ఒక 2,000, ఏమి ఇంకా తర్వాత ఏదన్నా జ్వరమో ఇదో ఏదన్నా వస్తే దానికి ఒక 5,000 నెలకి. ఇట్లా అన్నీ లెక్కేస్తే 35-40 వేలు అయింది. వాళ్ళకు 40,000 సంపాదన ఉంటే కదా ఏమి వాడు జీవిస్తాడు, లేకపోతే ఏం కావాలి. అందుకే ఆ అమ్మాయి దగ్గర ఉండే బంగారం ఏదైతే ఇంట్లోంచి ఎత్తుకొని వచ్చిందో ఆ బంగారం అయిపోయేదాకా వాళ్ళు ఉంటారంట ఎక్కడెక్కడ ఉండి. అయిపోయిందా, నా దగ్గర ఏం లేవు అని వాడి చేతులు ఎత్తేస్తాడా, అంతే. వాడు ఎక్కడ ఉండాలా, మళ్ళీ వాళ్ళు తిరిగి ఎక్కడికి వస్తారు. అమ్మగారు వస్తే అమ్మగారు మంచిదైతే చెప్పు కొట్టి పంపిస్తుంది. వీటిని కూడా అంతే. అట్లా మొన్న ఒక మద్రాసులో ఒకటి సంఘటన జరిగింది. ఆ అమ్మాయి చాలా మంచి కుటుంబంలోనే పెరిగింది, కానీ ఇక కాలేజీలు ఎట్లుంటాయి తెలిసిందేనా. ఆమె ఆకర్షణకు లోనైపోయి ఇద్దరు వెళ్ళిపోయినారు. ఎక్కడో వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఇల్లు ఉందంట, తీసుకుని అక్కడ పెట్టేస్తున్నారు. ఇక తినడానికి ఏం లేవు పాపం. ఇల్లు ఉంటే సరిపోయిందా, ఇంకెన్ని కావాలా. ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో అయితే అన్నీ అమ్మ చేసి పెట్టే, ఇక పొయ్యి దగ్గర నుంచి కావాలా, ఏమి అన్నీ కావాలంటే తుడుచుకోవడానికి వాళ్ళ ఇంట్లో చీపురు కూడా లేదంట. ఏంది అది కొనుక్కోవడానికి కూడా ఇది. ఒక 6 నెలలు అయిన తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసింది, అమ్మకు చేయలే. ఆమె అంతదాకా ఫోన్ చేయలే ఇంట్లో. 6 నెలలు అయిన తర్వాత, అమ్మ నేను చాలా కష్టపడుతున్నా నాన్న, నేను చాలా కష్టపడుతున్నా నాన్న, నేను పొరపాటు చేసిన, ఇలా మీకు చెప్పకుండా వచ్చిన, ఇగో పలానా చోట ఉన్నా, నన్ను తీసిపో నాన్న అని చెప్పి. ఇక ఆయనకు ఒకటే తపన, అమ్మకు చెప్పాడట ఈయన. ఆమె చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయింది, దొంగముండా, పోనీ ఇంట్లోకి రానియకూడదు అని చెప్పి అమ్మని అన్నదంట. పాపం ఈయనకేమో లోపల ఇట్లా కష్టపడుతున్నదంట, అది ఇది అని చెప్పి లోపల బాధపడుతున్నాడు. ఇక పోవాలన్నా వద్దా, చేయాలన్నా, ఆమెను తీసుకురావాలన్నా వద్దా, రావడానికి డబ్బులు కూడా లేవు. ఏమి పరిస్థితి వాడు అంతే. ఇక లాస్ట్కు ఈయన పోయి తీసుకొని వచ్చాడు ఆమెను. తీసుకొని వచ్చిన తర్వాత, ఇగో అమ్మ ఇటువంటి కష్టం ఉంటుంది, లేకపోతే నిన్ను పూల పెట్టి ఎవరికో ఒకరికి ఇచ్చేవాళ్ళం కదా అని చెప్పి తీసుకొని, అప్పుడు నా దగ్గరికి వచ్చినారు, ఇట్లా అంటున్నది మా అమ్మాయి, మరి ఏం చేయాలా, మిమ్మల్ని కాదని పోయిన దాన్ని కొద్దిగా కష్టపడమను అని చెప్పి. మరి ఎంత ప్రేమగా వాళ్ళని చూస్తాము, అయినా కూడా వాళ్ళు అంటే ఇప్పుడు ఉండేటటువంటి సరే తర్వాత ఎట్లా తీసుకొచ్చినారు, మళ్ళీ వాడితో ఇదైపోయింది, మళ్ళీ వేరే వాడికి ఇచ్చి పెళ్ళి చేయాల్సి వచ్చింది. కాబట్టి ఇట్లా ఎందరో ఇట్లా అయిన వాళ్ళకు యథార్థమైనటువంటి విషయం తెలియదు. నిజంగా అమ్మాయిలు మంచోళ్ళే, కానీ అబ్బాయిలు కూడా మంచోళ్ళే. ఈ ఆకర్షణ అనేటటువంటిది అట్లా చేస్తుంది మానవుణ్ణి. కాబట్టి ఏం చెప్తున్నాడు, అట్లా వెళ్ళకూడదు. వేటికి, పిక్నిక్లకు, ఉత్సవాలకు, తిరునాళ్ళకు, జాతర ఉంటాయి కదా, అటువంటి వాటికి వెళ్ళకూడదు ఒంటరిగా. తర్వాత
ఇంట్లో వస్తువులను సక్రమంగా బాగా తీర్చిదిద్దు పెట్టుకోవాలి. ఖర్చును పొదుపుగా 10 రూపాయలు ఖర్చు ఏదైతే 5 రూపాయల్లో వెళ్ళదీయాల. ఆ ఇల్లు పేరుకు వస్తుంది. ఇక 10 రూపాయల ఖర్చుకు బదులు 20 రూపాయలు ఖర్చు పెట్టిందనుకో, మన ఆదాయం వచ్చేది 5 పైసలు, ఖర్చు పెట్టేది 10 పైసలు అయితే అంతే సంగతులు, ఇల్లు గుళ్ళు అయిపోతుంది. ఏమి ఇక వాడు ఎక్కడికి చాలడాడు పాపం. వాడు ఒక ఆయన చెప్తున్నాడు, ఇవాళ ఎంత సంపాదించినా మాకు చాలటమే లేదు స్వామి, చాలటమే లేదు స్వామి అంటున్నాడు. ఆ దారిద్ర్య దేవత మా ఎంటబడ్డట్టే ఉన్నది అంటున్నాడు. ఏం చేద్దాం, అట్లా ఖర్చులు ఎక్కువైపోతే అయితే అవసరాలు కూడా ఉంటాయి కొన్ని. వాడికి ఏం ఖర్చు పెట్టుకో, ఇంట్లో ఉండే వాళ్ళకి పెట్టడానికే చాలడు అట్లా. అసద్వయం, దుర్వ్యయం చేయరాదు. దుర్వ్యయం చేస్తుంటారు కొన్ని, దానికని దీనికని ఏదో. మరి సద్వస్తువు ఆడంబరాలకు పోకూడదు. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నది, వాళ్ళ ఇంట్లో ఏంటి ఇంకేమో ఉన్నాయి, ఏవో అన్నీ నాకు రావు కదా, అవన్నీ మనకు కావాలా అంటే ఏమవుతుంది అప్పటికి? మన కాళ్ళు. అందుకే పెద్దవాళ్ళు ఎంతో మంచి మాట చెప్పినారు. మంచం ఎంత ఉంటే మన కాళ్ళు పొడుగ్గా ఉన్నాయని జాపేస్తే మంచం పెరగదు కదా, అంటే ఆదాయం పెరగదు కదా. అది ఎన్నో ఆలోచించి వాళ్ళు చెప్పినారు. ఎదుటి వాళ్ళను చూసి మనల్ని వాదలు పెట్టుకోకూడదు. అదే పెద్దవాళ్ళు అంటుంటారు కదా, నక్కను చూసి పులిని చూసి నక్క వాత పెట్టు అంటే ఎదుటి వాళ్ళ ఐశ్వర్యాన్ని వాళ్ళు ఇట్లున్నారు అట్లున్నారని అట్లా తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు భర్తని. ఏమి వాళ్ళు చూడు ఎట్లున్నారో, అది ఉన్నారో, ఇది ఉన్నారో అని. కాబట్టి అదంతా కూడా చేయగలదు. అది దారిద్ర్యానికి కారణమవుతుంది. భర్త అనుమతి లేకుండా ఏ వ్రతం చేసినా అది ఫలించదట. ఆయన అనుమతి తీసుకొని చెయ్యాల. అంతేకాదు, పూర్వము అంటే శాస్త్రం ఏం చెప్పిందంటే, పురుషుడు తిన్న తర్వాత ఈమె తినాలి, పిల్లలకు పెట్టిన తర్వాత తినాలి అంటే ఏం చెప్పిందంటే, ఏమనుకోవద్దమ్మలు, ఏమిటంటే శాస్త్రంలో చెప్పినటువంటి ప్రకారంగా కొద్దిగా అమ్మగారులు అయ్యగారుల కంటే కొద్దిగా ఎక్కువ తింటారు. వాళ్ళ అంటే నైజం, సహజం. వాళ్ళు పనులు 24 గంటలు ఇది చేస్తారు కదా. వీళ్ళందరూ పెట్టిన తర్వాత అయితే కొద్దిగా తింటే ఏం కాదు. ఒకవేళ ఈమె తినేసి వాళ్ళందరికీ పాపం ఇబ్బంది పడతారు. ఈమె ఉపవాసం ఉండాలనుకుంటే 4 రోజులైనా ఉంటుందంట. అంటే అంత శక్తి, సహన శక్తి ఈమెకు ఉంటుంది. అదే పురుషుడు ఉండలేడు. ఏం కాబట్టి అట్లా అందుకని చెప్పినారు. ఇప్పుడు అందరూ ఏమంటారంటే, ఏం తింటే ఏమవుతుంది, ఏమవుతుంది అంటే ఏం చెప్పాలి? ఇక అటువంటి వాళ్ళకి ఇక ఇవన్నీ చెప్తే మళ్ళీ అమ్మగారులు చీపురు ఎత్తుకొని వస్తారు. అర్థమైంది? అందుకే చెప్పరు. ఇప్పుడు అసలు అమ్మగారులకు ఎంత ఈ మహిళా మండలి ఏదన్నా చిన్న మాట అన్నా కూడా వాళ్ళు పురుషుల మీదకి ఎగిరెగిరి వచ్చేస్తున్నారు కదా, కేసులు పెట్టేస్తున్నారు వాళ్ళు. ఆయన ఒకరోజు ఏమన్నాడంటే, మనము కొద్దిగా సభ్యతగా గుడ్డలు వేసుకోవాలమ్మా. ఇవన్నీ ఏదో ఎక్కడో ఒక సంఘటన జరిగింది.
జరిగితే ఇట్లా మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, మనం కూడా అన్ని పురుషుల మీదనే దోసేయకూడదు, మనం కూడా సభ్యతగా వస్త్రాలు ధరిస్తే వాళ్ళని చూసి నమస్కారం చేస్తారు, లక్ష్మీదేవి వచ్చిందని. ఇక దానికి విపరీతంగా ఉంటే ఇటువంటివి జరుగుతాయి అన్నాడు. అంటే మహిళల్ని ఇట్లా అంటావా నువ్వు అంటే, వాళ్ళు ఏమైనా బజార్లో ఇట్లా తిరిగే వాళ్ళ అని ఎత్తుకొని ఆయన మీద కేసు పెట్టారు. ఆయన పాపం నన్ను క్షమించని ఆమె వేడుకున్నాడు. ఆయన ఏమిటి బహిరంగంగా ఒక రాజకీయ నాయకుడు నన్ను క్షమించాలి ఇట్లా అన్నందుకు, మీ మనస్సులు కష్టపెట్టినందుకు అని చెప్పి క్షమాపణ వేడుకున్నాడు. అంటే మన వైపు నుంచి కూడా ఉండాలి కదా. కానీ అది అంతా లేకుండా నిజంగా పూర్వకాలం వాళ్ళకంటే ఇప్పుడు ఉండేటటువంటి పురుషులు నిగ్రహ శక్తి ఎక్కువగా కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఉండేటటువంటి, నిజంగా చెప్తున్నా నేను, అబద్ధం కాదు, అంత నిగ్రహ శక్తి ఉంది. ఎవడో ఒకడు అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి నిగ్రహ శక్తి ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా స్త్రీలు మరి లేకపోతే నిగ్రహ శక్తి లేకపోతే ఏమిటి, పూర్వం కంటే ఎక్కువ నిగ్రహ శక్తి కలిగి పురుషులు సహనంతో ఓర్పుతో ఉన్నారు అని అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. ఏమైనా నిజమేనా అబద్ధమా అంటే లోకంలో మనం చూస్తూ ఉండేటటువంటి వాళ్ళ అది చూస్తే మరి, కాబట్టి మనం అట్లా ఇక వాళ్ళను మనం ఏమనకూడదు, వాళ్ళకు నమస్కారము. కాబట్టి ఈ లోకంలో కాబట్టి వాళ్ళు స్వర్గారోహణ పర్వం దాకా వాళ్ళ ఇక్కడే కాదు, వాళ్ళ చేతు ఒకరు విడవకుండా జీవితం గడపాలంట. ఏమి ముఖ్యంగా భర్త యొక్క ఆయుర్దాయాన్ని కోరేటటువంటి స్త్రీ పసుపు, కుంకుమ, మంగళసూత్రం, తిలకము, గాజులు, కాటుక, కర్ణాభరణాలను ఎప్పుడు కూడా విసర్జించరాదు. ఇప్పుడు చూడండి, మనం చూస్తుంటే అనిపిస్తుంది, ఏ స్త్రీ మట్టెలు పెట్టట్లే, మంగళసూత్రము వేసుకోవట్లే, బొట్టు గాజులు అసలు లేవు. ఆమె పెళ్ళైన స్త్రీయా లేకపోతే పెళ్లి కాని స్త్రీయా అనేటటువంటిది కూడా అర్థం కావట్లే. కాబట్టి అక్కడ కూడా పెట్టట్లే అంత. కాబట్టి అంటే ఇతర పురుషులకు ఈమె గృహస్థురాలు కాదు అనేటటువంటి ఫీలింగు వచ్చేలాగా వ్యవహరిస్తే ఏ పురుషుడైనా ఏమవుతాడు, అట్రాక్ట్ అయిపోతాడు, తెలుస్తుంది. అంటే అట్లా ఇవన్నీ నాకు ఇవాళ చెప్పాల్సి వస్తుంది. నాకు ఇవన్నీ చెప్పడం ఇష్టం లేదు అసలు ఆ వైపే మనము పోకూడదు. కానీ ప్రసంగం వచ్చింది కాబట్టి ఇవన్నీ వదిలిపెట్టకూడదు. కాటుకను ఇప్పుడు కాటుక అయితే ఎవరు పెట్టుకోవట్లేదు, ఎవరో కొంతమంది పాత వాళ్ళు పెట్టుకుంటున్నారు అంతే. కాటుక ఎందుకు పెట్టుకోమన్నారంటే నీ కళ్ళు బాగా కనిపిస్తాయి 100 ఏళ్ల దాకా. దేంతో తయారు చేసిన కాటుక అంటే ఆముదము. ఒక గూటిలో ఆముదం దీపం వెలిగించాలా, ఒక గూటిలో పెడితే దాంట్లో కొరడు కడుతుంది, దాంతో తయారు చేసినటువంటి కాటుకను పెట్టుకోవాలి. అందుకే ఆముదము యొక్క దీపం మన దృష్టిని కూడా పెంచుతుంది. అందుకే కరెంటు దీపాలు మన కండ్లని పాడు చేస్తాయి. పూర్వకాలంలో అట్లా ఆముదం దీపాలు ఉండేవి. ఎప్పుడన్నా చూసారు మీరు పెట్టుకునేటప్పుడు ఎప్పుడన్నా? ఆ తర్వాత కిరోసిన్ అంటే ఏమంటారు, కిరోసిన్ అని గ్యాస్ అనేవాళ్ళు పూర్వం. గ్యాస్ లైట్. కాబట్టి అంతకుముందు ఈ గ్యాస్ లైట్ కంటే ముందు
ఆముదమే. వాళ్ళ పెరట్లల్లో ఆముదం చెట్లు వేసుకునేవాళ్ళు. దానికి కాయలు బాగా కాసేవి. ఒక 10 చెట్లు ఉన్నా కూడా ఓయమ్మ విపరీతంగా కాయలు కాసేవి. అవి కొట్టి వాళ్ళు దాంట్లో నూనె శాతం ఎక్కువ ఉంటుంది, దాంట్లో ఆయిల్, దాంతో దీపం వెలిగించుకునేవాళ్ళు. ఇప్పుడు మలబద్ధకం అయితే కూడా ఏం చేస్తారు, ఇంత ఆముదం తాగేవాళ్ళు, అంతే వాడి పొట్టంతా క్లీన్ అయిపోయేది పూర్వకాలం. ఇప్పుడైతే యోగ మాస్టర్లు కలబంద తినమంటున్నారు. అది కూడా మంచిదే మన శరీరానికి. కాబట్టి ఇట్లా ఇవన్నీ మంగళసూత్రాన్ని, తిలకాన్ని, గాజులను, కాటికను, కర్ణాభరణాలను పుణ్యస్త్రీలు ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. కొందరు చూస్తే వాళ్ళకు మనం పతివ్రత స్త్రీ యొక్క సంకల్పం చేతనే అంతరిక్షము ఆగి ఉన్నదంట. వాయువు వీస్తూ ఉన్నదట, అగ్ని మండుతున్నదట, జలము ప్రవహిస్తూ ఉన్నదట, భూమి నిలబడి ఉన్నదంట. సూర్యుడు, చంద్రుడు వీళ్ళంతా కూడా సమయానికి ఉదయిస్తున్నారట. ఒక ఆమె పేరు నాకు జ్ఞాపకం రావటం లేదు. సూర్యుడు, చంద్రుడు అంటే ఆమె యొక్క భర్త కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. అనసూయ కాదు, అరుంధతి కూడా కాదు, నర్మదనా, అది కూడా నాకు కరెక్ట్గా జ్ఞాపకం రావట్లేదు. ఆమె నేను చదివాను, పేరు జ్ఞాపకం రావట్లేదు. ఆమెకు అంటే వాళ్ళ భర్త ఇక నా మీద ఎంత ప్రేమ ఉన్నదో, ఆయన ఒక ఋషి, నా మీద ఎంత ప్రేమ ఉన్నదో నా భార్యకు అని కావాలని తెచ్చుకున్నాడంట. తెచ్చుకొని అంతా ఇవి వస్తే ఆమె పేరు మంచిగా ఉంది. ఒక్కోసారి మరి ఆమె ధర్మం కదా, ఆయన తిన్న తర్వాత తినాల, ఈయనకు తినిపించేదట. వేళ్ళు లేవు, ఒక్కోసారి ఆయన తింటే అది తిరిగి అవి దాంట్లో పడుతుండేదట. అయినా కూడా ఆమె ఏం విసిగించుకోకుండా, ఏమి అసహ్యపడకుండా ఆ భోజనాన్ని చేసి ఆయనకు 24 గంటలు అట్లా సేవ చేసేదట. ఏదో చేస్తే ఒక ఋషీశ్వరుడు నీ శాపం పెడతాడు, నీ భర్త చనిపోతాడు అని పెడితే ఆమె తన యొక్క పాతివ్రత్యం చేత ఏం చేస్తుంటే, ఇవాళ సూర్యుడు ఉదయించకుండా ఉండుగాక అని, సూర్యుడు ఉదయించగానే నీకు భర్త చనిపోతాడంటే ఇవాళ ఇక సూర్యుడే ఉదయించకూడదని చెప్పి ఆమె శాసనం చేసేసింది. అంతే, సూర్యుడు ఆగిపోయాడు. ఇక దేవతలకు అందరికీ ఇట్లా అందరికీ అంధకారమే. లోకల అంతా కాలే. అప్పుడు మళ్ళీ శివుని బతిమలాడుకొని మరి విష్ణు భగవానుడు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈమె దగ్గరికి వచ్చారట. వచ్చి నమస్కారం చేసి, అమ్మ ఈ లోకమంతా కూడా అల్లకల్లోలం అవుతుంది, నువ్వు చెప్పినటువంటి మాట ఎట్లా అంటే, మరి నా భర్త నాకు అంత ప్రేమ కదా, మరి ఎవరన్నా భర్తను పోగొట్టుకుంటారా అంటే, మరి ఇట్లా ఉన్నాడు కదమ్మా అంటే, ఉండని, ఎట్లా ఉంటే ఏంది, నా భర్త నాకు అని చెప్పి ఆమె చెప్పితే, అమ్మ ఇదిగో ఈ శరీరంతో కదా నీకు భర్త అయినాడు, అదే బూడిదతో మళ్ళీ మీకు భర్తను చేసి మంచివాడిని ఇస్తాం అని అంటే, అప్పుడు ఆమె సరే అని సూర్యుడు ఉదయించగానే ఆయన చనిపోతే ఆయనను మళ్ళీ అంత్యక్రియలన్నీ చేసి అదే బూడిదతో మళ్ళీ పురుషుణ్ణి తయారు చేసి ఆమెకు ఇచ్చారట. ఇది నేను చదివాను. కాబట్టి అంటే అంత అటువంటి వాళ్ళు ఏంటి, సూర్యుడిని కూడా శాసించేటటువంటి వాళ్ళు సామర్థ్యం వాళ్ళకు ఉన్నది. పతివ్రత అయినటువంటి స్త్రీ ఈ పుట్టింటిని
గిట్టిన ఇంటిని అంటే అత్తవారింటిని కూడా మరి పవిత్రం చేస్తుంది. ఏమి 2 కులాలను ఉద్ధరిస్తుంది. శీలమే సర్వ సంపదలకు సౌభాగ్యాలకు హేతువు కనుక ప్రాణాన్ని త్యాగం చేసైనా సరే శీలాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. అందుకే మొఘలాయులందరూ కూడా ముస్లింలందరూ కూడా మన దేశం మీద దండెత్తితే రాజస్థానీ స్త్రీలు ఒక 100 మందో ఎంతో వేల మంది వాళ్ళు ఏం చేశారంటే ఈ రాజులేమో చచ్చిపోయారు వాళ్ళు యుద్ధం చేసి. ఈ యుద్ధంలో వాళ్ళందరినీ ముస్లిం మూకలన్నీ వచ్చి చంపేశాయి. వాళ్ళు ఓడిపోయినారు, పాపం ఓడిపోయి చచ్చిపోయినారు. చచ్చిపోయిన తర్వాత ఆ విషయము ఈ రాణులందరికీ తెలిస్తే మనం బతికి ఉంటే వాళ్ళ చేతుల్లో పడతాం అని చెప్పి మన శీలమంతా కూడా మరి వాళ్ళు ఏమన్నా చేస్తారు అని చెప్పేసేసి వాళ్ళు పెద్ద అగ్నిని తయారు చేసుకొని దాంట్లో ఆ అగ్నిలో వీళ్ళందరూ కూడా దూకేశారు స్త్రీలు. అదే వాళ్ళ గొప్ప చరిత్ర వాళ్ళది, అదే రాజస్థానీ స్త్రీలు. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా ముసుగు వేసుకుంటారు. కాబట్టి ఎప్పుడైతే శీలం కోల్పోతారో అప్పుడు జాతి, కులము, వంశము, ప్రతిష్ట, గౌరవము, ఔన్నత్యము సమస్తము కోల్పోయినట్లే. అందుకే ఇప్పుడు చూడండి, ఏ జాతి వాడైనా ఎవరైనా సరే మనుషుడైతే చాలు చేసుకుంటున్నారా లేదా? ఈ ప్రేమ పెళ్ళిళ్ళు అంటే అవే కదా, దాని లెక్క లేదు ఇక. అందుకే పెద్దవాళ్ళు కుదిర్చినటువంటి పెళ్ళిళ్ళు ఇప్పటికీ 90% వాళ్ళు జీవితం అట్ట పెట్టుకొని జీవిస్తున్నారు. ఏమన్నా కానీ వాళ్ళ ఇంట్లో ఎంత కష్టాలు, ఎంత నష్టాలు, ఎన్ని బాధలు ఏమన్నా ఉండని, కానీ ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితిలో ఈ ఆకాశ హార్మ్యాలు చూసి వాళ్ళు లోబడిపోయి ఉన్నంత వరకు తెల్లవారితే విడాకులు. అట్లా 90% వీళ్ళు విడాకులు తీసుకోవడానికి. నాకు హైదరాబాద్లో ఒక లాయర్ చెప్పాడు, ఆయన సివిల్ లాయరు, ఆయన దగ్గరికి ఇవే ఎక్కువ వస్తాయంట. ఆయన చెప్తాడు, ఏం చెప్తాడంటే, స్వామి వాళ్ళను కలపడానికి మేము ఎంతో ప్రయత్నం చేస్తాము, కానీ కొంతమంది అస్సలు వినరు స్వామి. ఇంకా పురుషులన్నా వింటారు కానీ స్త్రీ అయితే అస్సలు వినదని చెప్పాడు. అంటే అమ్మగారు ఏమనుకోవద్దు, అస్సలు వినదు. అయ్యగారులు ఎన్నా సర్దుకొని పోయి కొద్దిగా సర్దుకోండయ్యా బాబు అంటే వాళ్ళు అందుకే స్త్రీ ఒక్కసారి నిశ్చయం చేసిందంటే అది వెనక్కి రాదు ఇక. అది ఎటువంటిదన్నా కానీ, ఇటు మంచిదన్నా అవ్వచ్చు, అటు చెడన్నా. ఇప్పుడు అటువంటివి అయిపోయినాయి కాబట్టి వాడి తత్వం ఇక వాడు అంటే పోన్ అంతే, నువ్వేమన్నాగా అట్లా ఉన్నాయి స్వామి అని చెప్పాడు ఆయన. కాబట్టి భావాలు అట్లా మారిపోయినాయి. ఏం చేద్దాం? వాళ్ళకు కులం ఉండదు, గౌరవం ఉండదు, వాళ్ళ ఏముండదు ఇక. ఈ పంచేంద్రియాలను ఏకకాలం ఆనందింపజేసేటటువంటిది ఈ ప్రపంచంలో ఏమన్నా ఉన్నది అంటే ఒక్క స్త్రీయే. అందుకే చతుర్విధ పురుషార్థాలను సంపాదించాలంటే ఆ స్త్రీ వల్లనే వాడికి వస్తుంది, ఆ స్త్రీ వల్లనే మరి పోతుంది. అందువల్ల గిరిజ, ఇవన్నీ నీకు చెప్పాను, నీకు తెలియని కాదు, నువ్వు లోకమాతవు, కానీ లోకానికి తెలియడం కోసం నీకు చెప్పినా అని చెప్పి అరుంధతి గౌరీదేవితో అంటున్నది. మనకు సమయం కావచ్చింది, తక్కింది రేపు తెలుసుకుందాం.
శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, गोपाल कृष्ण भगवान की, सद्गुरु सत्य भगवान की।